ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇమ్మీడియట్లుగా ప్రతి ఒక్కళ్ళకి రాజ్యలాభం, ఓకే, మంచి మంచి పొజిషన్ రావాలి, ఉన్నతంగా కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ధనం విపరీతంగా ఉండాలి, మీ ఇంటి నిండా ధనం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సర్వ కామార్థ సిద్ధియే, ధనంతో పాటు మీకున్న ప్రతి కోరిక నెరవేరాలని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని గణపతిని చక్కగా ధ్యానం చేశాను. ధనుస్సు రాశి కనుక చూసుకుంటే 2026 సంవత్సరంలో ఎలా ఉంది, ఇందులోని ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఫిబ్రవరి మంత్ మనం చూసుకుంటే ఈ మాసం మనకి ఏంటి రెండు ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. ఒకటి, శివరాత్రి పండగ వస్తుంది, మహాశివరాత్రి 15వ తారీఖున. 13వ తారీఖున మనకి శుక్రమూఢం, మూఢ త్యాగం అంటారు, మూఢం అయిపోతుంది. అక్కడ నుంచి ముహూర్తాలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి రెండు ముఖ్యమైన విశేషాలు. అక్కడ నుంచి ఎంతో శుభాయమానంగా వైభవంగా అన్ని శుభ కార్యక్రమాలన్నీ, పెళ్లిళ్ళన్నీ జరుగుతూ ఉంటాయి, గృహప్రవేశాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యాక్టివ్ అద్భుతమైన మంత్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాం. ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో ఈ రాశిలో ఉన్న పేరు బలం ప్రకారం చూసుకుంటే యో, యా, బా, బి, ధా, భా, ధా, భే అనే లెటర్స్ అంతా కూడా ఈ ధనుసు రాశిలో ఉంటారు. మనం ఈ రాశిలో వారికి మనకి గ్రహస్థితి కనుక గమనించుకుంటూ ఉంటే ఫిబ్రవరి మంత్ లో 4 గ్రహాలు మారుతున్నాయి. 3వ తారీఖు బుధుడు, 6వ తారీఖు శుక్రుడు, 13వ తారీఖు సూర్యుడు, 23వ తారీఖు కుజుడు మారుతున్నారు. అంటే 4 గ్రహాలు ఈ యొక్క మాసంలో చేంజ్ అవడంతో గ్రహం మారిన ప్రతిసారి కూడా వీళ్ళకి కొన్ని ఏదో విధంగా చేంజెస్ ఉంటుంది. మోస్ట్లీ ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి మాసం అని మనం చెప్పుకోవాలి. ఇందులో ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఈ ఉన్న ప్లానెటరీ కాంబినేషన్ బట్టి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి లక్ష్మీ ధనచ్చేతం రాతి భయం విభూతిం అంటారు. అంటే 3వ స్థానంలో వీళ్ళకి సూర్యుడు ఉండటం తోటి లక్ష్మీప్రదంగా ఉంటుంది. తర్వాత విభూతిం ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. తర్వాత కొన్ని విషయాల్లో వీళ్ళకి విపరీతంగా ఎవరన్నా మీకు ఏదైనా హాని చేయాలనుకున్నా కానీ వాళ్ళు మీ దరి చేరరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీకు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి దాదాపు ఒక 80% చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక 20% మాత్రం ఛాలెంజింగ్ గా ఉందని గమనించాలి. ఏ విధంగా అంటే సూర్యుడికి 3వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు 3వ స్థానంలో ఉంటే చాలా చాలా విశేషం కలిగి ఉంటుంది. సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి మిగతా గ్రహాలు కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు స్ట్రాంగ్ గా ఉంటే చలుకలకు అథారిటీ, పవరు, ఒక స్టామినా, చాలా చక్కగా దూసుకుపోయే తత్వం అంతా ఇలా ఎక్కువగా ఉంటుంది. అందులో ధనుసు రాశి కాబట్టి ధనుసు రాశి అంటేనే జ్ఞానము ప్లస్ శౌర్యము ప్లస్ సాధించాలన్న ఒక తపన రెండు కలిగి ఉండటంతో ధనుసు రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అవుతారు. వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, కానీ ధనము, లగ్జరీ, భోగం అనుభవించాలన్న కోరిక కూడా ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో చక్కగా ధనధాన్యాలు సంపాదించుకుంటారు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అవుతూ ఉంటారు. ఇలాంటి రాశి వాళ్ళకి సూర్యుడు 3వ ఇంట్లో ఉండటంతో ఇంకా బాగా చక్కగా మంచి జరుగుతుందని గమనించుకోవాలి. వీళ్ళకి ఆరోగ్య, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి భవేత్ అని అంటుంటారు. 3వ స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా ఉంటారు, ధన ప్రాప్తి ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇది మనకి మహర్షులు చెప్పిన శ్లోకంలో ఉంటుంది. 2వ స్థానంలోకి కుజుడు ఉండటంతో కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే సదా దుర్జన సేవ. ఈ టైంలో మీ చుట్టూ వేస్ట్ క్యాండిడేట్లు, వేస్ట్ అయిన వాళ్ళు అంతా చేరి మిమ్మల్ని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటు వెళ్దాం, అటు వెళ్దాం, ఇక్కడ టైం వేస్ట్ చేద్దాం, అక్కడ టైం వేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఎక్కువ చెప్తూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో మీరు చేయాల్సిన పని ఎక్కువగా చేయకుండా సర్వకార్య వినాశనం. అంటే మీరు ఏదైనా కనుక పని కొత్తగా తలపెడితే అది ఈ టైంలో మీకు అంత ఎక్కువగా కలిసి రాదు. కాబట్టి కొన్ని విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకోవటం చాలా మంచిది. ఇన్ కేస్ చేసుకున్నా కానీ పాత పనులు అయితే చేసుకుంటే చక్కగా బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 3 మనకి శుక్రుడు అని చెప్పుకుంటారు. శుక్రుడు మనం చూసుకుంటే ఇందులో ఏమని చెప్తారంటే వాణిజ్యం, ఓకే, గత జీవన రాహిత్యం. అంటే ఏమని చెప్తారంటే వీళ్ళకి వ్యాపారం చేసుకోవాలన్నా కానివ్వండి, లేదంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంచెం స్లోగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఓవరాల్గా ఈ టైంలో మీరు గమనించుకుంటే వీళ్ళకి మిత్రలాభం, మిత్రుల ద్వారా చాలా చక్కగా ఉంటుంది, గౌరవ వృద్ధి ఉంటుంది, మీ మాటకి చాలా వాల్యూ, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు జనాలు.
వీటితో పాటు మీకు ధన ప్రవాహం కూడా వస్తుంది. ఖచ్చితంగా ధన ప్రవాహం అయితే వస్తుంది, కానీ మీకు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే ధనం ఉండదు. ఓవరాల్ గా చూసుకుంటే 9వ ఇంట్లో 9వ స్థానంలో శుక్రుడు యొక్క దృష్టి ఉండటంతో లవ్, ప్లేజర్స్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటారు. తీర్థయాత్రలు దర్శించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో ఉండి గురువులు యందు భక్తి శ్రద్ధగా ఉంటారు. సో చాలా రోజుల తర్వాత నేను ఈ రాశి వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా చాలా రోజుల తర్వాత మంచి టైం అయితే ఉందని మీరు గమనించుకోవాలి. ఈ మాసాన్ని, ఫిబ్రవరి మాసాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి మూల, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. 3వ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, చక్కగా అన్ని పార్టీల్లోనూ పార్టిసిపేట్ చేస్తారు, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే ఇందులో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి తలపెట్టిన కొన్ని పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది, గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఇది కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే అన్నాదమ్ముల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు, కలహాలు వచ్చే అవకాశంతో పాటు మీరు స్టార్ట్ చేసిన ఇంతకు ముందు ఏదైనా కనుక పని స్టార్ట్ చేస్తుంటే అది కొంచెం మీకు ఆటంకాలతో కలిపి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ అలాంటి పరిస్థితి వస్తే నిరుత్సాహపడకుండా ప్లాన్ బి ఆప్షన్లో ఎప్పుడూ రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పూర్వాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, చక్కగా మంచి మంచి ఫుడ్ అంతా తింటూ ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి చాలా సంపదలు ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటుంది. అయితే వీళ్ళు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐశ్వర్యంతో పాటు వీళ్ళకి మృత్యు భయము, నాశనం అని కూడా చూపిస్తూ ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఉంటే అవి అందులో ఆటంకాలు చాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు మృత్యు భయం అంటారు. ఇక్కడ మృత్యు భయం అంటే వేరే విధంగా అనుకోకూడదు. మన సంస్కృతిలో మృత్యు అంటే ఆగిపోవటం అని దాని మీనింగ్. అంటే ఏమవుతుంది, మీరు ఇంతకు ముందు తలపెట్టిన పనులు ఆగిపోవటంతో అయ్యో ముందుకు వెళ్తామా లేదా, పరిస్థితి బాగుంటుందా లేదా, ఇలాంటి ఒక ఆలోచనలు మీ మనసు నిండా ఉండేసి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు మీకు పరిహారాలు కనుక చూసుకుంటే చాలా మంది, ఎక్కువ మంది ఈ టైంలో నన్ను ఎక్కువగా కాల్స్ దేని గురించి వస్తుంటే అకాడమిక్స్ గురించి ఎక్కువ వస్తూ ఉంటుంది. అలానే ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని కూడా ఉంది కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. పరిహారాల్లో ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కరికి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు, దక్షిణకాళి అమ్మవారి యొక్క జపము, వీటితో పాటుగా శని పిప్పలాద స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటుంటే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, శనికి తైలాభిషేకం చేయించడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ధన ప్రవాహం లేకుండా ఆగిపోతూ ఉంటే ధన ప్రవాహం గురించి స్వర్ణలక్ష్మి విశేష హోమం జరిపించుకుంటే ధన ప్రవాహం చాలా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి విశ్వావసు గంధర్వరాజ హోమము, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లాంటి చేపించుకున్నా చాలా బాగుంటుంది. ఇది అకాడమిక్స్ గురించి ఎక్కువగా సెన్సిటివ్ గా ఉండే మంత్ కాబట్టి అకాడమిక్స్ లో మంచిగా పెర్ఫామ్ చేయాలనుకున్నా, ర్యాంక్స్ బాగా రావాలనుకున్నా, లేదా చాలా డల్ గా ఉన్నారండి మాకు పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అనుకున్నా, లేదంటే ఇష్టమైన కాలేజీలో సీట్ రావాలన్నా కానీ ఈ విద్యకు సంబంధించిన ఏదైనా కనుక మీకు ఏమని చెప్తారంటే ఈ టైంలో ఎలాంటివి చేసుకుంటే బాగుంటుందంటే వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని లగ్నం ఏంటో తెలుసుకొని లగ్నం నుంచి 4వ హౌస్ 5వ హౌస్ గమనించుకొని అక్కడ ఉన్న రాసులను బట్టి వీళ్ళు ఏ దేవతని, ఏ దేవుడిని పూజించుకుంటే చాలా తెలుసుకొని చాలా బాగుంటుంది. ముఖ్యంగా 3 రకాల దేవతలు బాగా అందరికి తెలిసిన దేవతలు విద్యను ప్రసాదిస్తూ ఉంటారు. ఒకళ్ళు మేధా దక్షిణామూర్తి, శివునికి సంబంధించిన దేవుడు. అలానే హయగ్రీవ స్వామి, విష్ణుమూర్తికి సంబంధించిన దేవుడు. నీలా సరస్వతి, శ్రీతత్వం కలిగిన దేవత అమ్మవారు. ఇలా 3 రకాల ముఖ్యమైన దేవతలను చక్కగా ఆరాధించుకోవచ్చు. అయితే మీ జాతకానికి అనుగుణంగా అది ఏ దేవత, ఏ దేవుడు అని తెలుసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దేవతలకి ముఖ్యంగా 1,00,000 సార్లు జపం చేయించడం, లేదా మీ ఇష్టానుసారం కొన్నిసార్లు జపం చేయించుకోవటం. ఎందుకంటే వీళ్ళు జపం చేయలేరు, వీళ్ళు చదువుకుంటూ ఉంటారు, పేరెంట్స్ కూడా బిజీగా ఉంటారు కాబట్టి కొంతమంది బ్రాహ్మణోత్తములను మీ ఇంటికి పిలిపించుకొని చక్కగా వాళ్ళకి భరణి ఇచ్చి, ఓకే, వాళ్ళకి మీ బదులు సంకల్పం వాళ్ళని తీసుకుని జపం చేయమంటే చాలా చక్కగా చేస్తారు. అలా వాళ్ళకి జపాలు చేయించుకోవటం, పాశుపత అభిషేకాలు చేయించుకోవటం, విశేష హోమం జరిపించుకుంటే అకాడమిక్స్ లో చాలా చక్కగా రిజల్ట్స్ వచ్చి ముందుకెళ్తూ ఉంటారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దాని పక్కనే సొల్యూషన్ ఉంది, అది చక్కగా తెలుసుకొని ఆ సొల్యూషన్, ఆ పరిహారాలు పాటిస్తే ఎలాంటి సమస్య అయినా దాటుకొని ముందుకెళ్ళిపోయి 10 రెట్లు ఈ రాశి వాళ్ళు ముందుకెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.